హాయ్ అండి. నేను షార్ట్ వీడియోలో చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో పెడతాను అన్నాను కదా. ఫుల్ వీడియో అయితే పెట్టాను, అందరు చూడండి. మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇలాంటి చికెన్ పికిల్ అయితే అస్సలు కనిపించదండి ఈ రెసిపీ. ఎందుకంటే మనం స్పెషల్గా చేస్తాము, టేస్ట్ అనేది అద్దురిపోద్ది. మీరు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి తినండి, సూపర్గా ఉంటుంది. మనం ముందుగా చికెన్ పికిల్కి కావాల్సినవి ఇక్కడ నేను పేజీలో ఇచ్చాను, మీరు దాన్ని చూసి ఫాలో అయిపోండి. సేమ్ మా అమ్మ ఎలా చేస్తుందో అలానే చేయండి. ఇక్కడ ఆవాలు, పట్ట, లవంగం, ధనియాలు, మెంతులు, జీలకర్రని బాగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. మరి నల్లగా వేయించుకోకూడదు. వేసుకొని మిక్సీకి అయితే పెట్టుకొని పక్క అయితే పెట్టుకోండి. ఈలోపు మనం చికెన్ 65 ఉంటుంది కదా, ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే అండి. చికెన్ 65 చేసుకొని మనమైతే చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయినాక ఆ చికెన్ ముక్కల్ని దాంట్లో బాగా వేయించుకోవాలండి. అంటే కొంచెం అంటే గట్టిగా వచ్చేలాగా వేయించుకోవాలి. మనం ఈ వేయించుకునే లోప మనం లెమన్ జ్యూస్ కూడా రెడీ చేసుకొని పక్కైతే పెట్టుకోవాలి. మేము 1.5 చికెన్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా కొలతల్లో కారం కానీ లెమన్ కానీ అవైతే తీసుకుంటాము. మీరు కూడా ఎంత తీసుకుంటున్నారో చికెను అంత తీసుకున్న దాన్ని కొలతలు తీసుకొని వేసుకోండి. మేము 1.5 చికెన్ కాబట్టి మేము 1.5 సరిపోయేటట్టు వేసుకుంటున్నాము. ఇక్కడ చికెన్ అయితే బాగా వేయించుకొని పక్కైతే పెట్టుకునేసాం కదా. పక్కన ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని బాగా వేయించుకోవాలండి. గోరువెచ్చగా వేయించుకోండి. వేసుకున్నాక అదే కడాయిలో ఆయిల్ మనం ఏదైతే చికెన్ ఉంటుందో వేయించుకున్న చికెన్ అదే ఆయిల్లో మనం సరిపడా అల్లం అయితే వేసుకొని బాగా బ్రౌన్ కలర్కి వచ్చేలాగా వేయించుకోండి. వేయించుకున్నాక పక్కన కూడా ఇంకా మనకి అవి కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి. వెల్లుల్లిపాయ అలానే పచ్చిమిర్చి, దానిలో నిమ్మరసం కూడా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇంకా మనము అల్లం ఉంటుంది కదా, బాగా బ్రౌన్ కలర్కి వచ్చినాక మనం ఏదైతే చికెన్ని బాగా వేయించుకున్నామో ఆ చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా నేను లెమన్ జ్యూస్ కూడా అన్నాను కదా, ఇంకా అది కూడా మనకి ప్రిపేర్ అయిపోతుందండి. మనం ఇంకా అయితే కారం కూడా మనం సరిపడంత వేసుకోవాలి. ఇక్కడ మేము ప్యాకెట్ కారం అయితే వేస్తున్నామండి, ఎందుకంటే మాకు ఇంట్లో కారం ఉంది కానీ మేము ప్యాకెట్ కారం టేస్ట్గా ఉంటుందని చెప్పి వేస్తున్నాము. ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇంకా మనం ఫస్ట్లో అయితే చెప్పాం కదా పొడి, ఆ పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా బాగా కలుపుకున్నాక మంచిగా కలుపుకోండి. ఇంకా మనం దించుకోవాల్సిందే, మనకి అయిపోతుంది. ఇంకా కొంచెం ఆరినాక మనం ఉడకబెట్టుకున్న లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, దాన్ని పోసుకోవాలండి. పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక 2 days ఈ చికెన్ పికిల్ పక్కన పెట్టి ఊరినాక అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీకు నాన్ వెజ్ పికిల్లో ఏ పికిల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.